హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ ఎక్స్ప్లెయినర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం F4 థాయిలాండ్ బాయ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనే థాయిలాండ్ డ్రామాలో పార్ట్ 21ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, కన్నింగ్తో వాళ్ళ షాప్ ఓనర్ చెప్తాడు కదా, సో F4 బాయ్స్ గ్యాంగ్ అందరికీ కూడా ఫేర్వెల్ అయిపోతుంది, తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేయలేరు అని చెప్పి ఇంకా కన్నింగ్ కూడా దాని గురించి ఆలోచిస్తుంది. సో తర్వాత ఏం చేస్తుంది అంటే, ఈ F4 బాయ్స్ వాళ్ళ ఫేర్వెల్ డేకే వెళ్తుంది. ఇంకా అక్కడ F2 అలాగే F4 ఇద్దరు కూడా కన్నింగ్ని చూసి పిలుస్తారు. ఇంకా కన్నింగ్ ఏమో కంగ్రాచులేషన్స్, ఈ రోజుతో మీరు గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు కదా అని చెప్పి కన్నింగ్ చెప్తుంది. ఇంకా అప్పుడే F2 అలాగే F4 ఇద్దరు కూడా కన్నింగ్ చేతిలో ఉన్న ఫ్లవర్స్ని చూస్తారు. ఇంకా అప్పుడు F2 అయితే కన్నింగ్ని కావాలని ఏడిపిస్తూ ఉంటాడనమాట. ఏంటి, నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేయడానికి వచ్చావా, ఈ ఫ్లవర్స్ ఏంటి అంత నీట్గా డెకరేట్ చేసి తీసుకొచ్చావా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు కన్నింగ్ అంటుంది, నువ్వు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు, అలాంటిదేమీ లేదు అని చెప్పి కన్నింగ్ అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత F4 అలాగే F2 ఇద్దరు కూడా F3 గురించి చెప్తారనమాట. సో ఏం చెప్తారంటే, కన్నింగ్ F3 ఇప్పుడు అంటే స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత కన్నింగ్ షాక్ అయ్యి, ఏంటి F3 ఆ స్పీచ్ ఇచ్చేది అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు F4 నవ్వుతూ ఉంటాడు. సో F2 అంటాడు, స్పీచ్ ఇవ్వాలి అంటే బాగా చదువుకునే ఉండక్కర్లేదు, ఒక పెద్ద హెల్త్ మినిస్టర్ వాళ్ళకి అంకుల్గా ఉన్నా సరే తను స్పీచ్ ఇచ్చే ఛాన్స్ అనేది దొరుకుతుంది అని చెప్పి F2 అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే F4 ఏమో కన్నింగ్ని అడుగుతాడు, అవును గోరియా ఏది అని చెప్పి. ఇంకా అప్పుడు కన్నింగ్ అంటుంది, గోరియానా మీ స్కూల్లోనే ఎవరో తలయ్య ఉన్నాడు కదా, సో తనతో పాటు కలిసి ఇద్దరు పార్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్ళారు అని చెప్పి కన్నింగ్ అంటుంది. ఇంకా అది విన్న తర్వాత F4కి ఇంకొంచెం డౌట్ ఎక్కువ అవుతుందన్నమాట. సో లాస్ట్ టైమే తనకు కొంచెం డౌట్ వచ్చింది కదా తలయా మీద, ఇంకా ఇప్పుడు తనకి ఇంకొంచెం డౌట్ వస్తుంది. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో గోరియాని తలయాని చూపిస్తారు. సో వీళ్ళిద్దరూ అయితే జాబ్ చేయడానికి వెళ్తారు కదా. ఇంకా గోరియా ఏమో టైం దొరికిన వెంటనే తన బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటుంది, ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ కాబట్టి. ఇంకా అప్పుడు తలయా వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు, అత్తమాట ఇలా చదువుకుంటూనే ఉంటావా ఏంటి, కాసేపు ఎంజాయ్ చెయ్యి, మనం ఇలా వర్క్ చేస్తున్నా సరే మనం ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని చెప్పి గోరియాతో అలా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత తలయ గోరియా కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇంకా గోరియా కూడా ఐస్ క్రీమ్ తీసుకుంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత తలయ అంటాడు, ఇప్పుడు మనం డెలివర్ చేయడానికి వెళ్దాము, నీకు నేను ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా గోరియా కూడా సరే అని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి బైక్ మీద అన్ని థింగ్స్ని డెలివర్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా ప్యారలల్గా F3 ఏమో స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా F3 స్పీచ్ని చూడడానికి అక్కడికి F2 F4 అలాగే కన్నింగ్ ముగ్గురు కూడా వెళ్తారు. ఇంకా వాళ్ళ ముగ్గురు ఏమో F3 ఇచ్చే స్పీచ్ని వింటూ ఉంటారు. ఇంకా F3 కూడా చాలా బాగా స్పీచ్ ఇస్తాడు. ఇంకా ప్యారలల్గా మనకి ఏం చూపిస్తారు అంటే, సో F1 దగ్గరికి లితా వస్తుంది. లితా వచ్చి F1ని పద మనం షాపింగ్కి వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా F1 ఏమో నేను రాను అని చెప్పి అంటాడు. ఇంకా లితా ఏమో రా వెళ్దాం అని చెప్పి తన్ని లాక్కెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా F1 కూడా సరే అని చెప్పి వెళ్తాడు. ఇంకా F1 లితా ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తారు కదా. సో ప్యారలల్గా ఏమవుతుంది అంటే, గోరియా అలాగే తలయ ఇద్దరు కూడా అంటే షాపింగ్ మాల్లో ఏమైనా డెలివర్ చేయడానికి వెళ్తారు. ఇంకా అక్కడ గోరియాకి ఒక డ్రెస్ నచ్చుతుంది. ఇంకా తలయ ఏం చేస్తాడు అంటే, ఆ డ్రెస్ని ఫోటో తీసి తనకి పంపిస్తాడు. ఇంకా గోరియా నవ్వుతూ ఉంటుంది. ఇంకా ప్యారలల్గా ఏమవుతుంది అంటే, లితా అలాగే F1 ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటారు. ఇంకా తలయ అలాగే గోరియా అయితే రోడ్ సైడ్ ఫుడ్ అనేది కొనుక్కొని తింటూ ఉంటారనమాట. తర్వాత F1 వాళ్ళేమో థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తుంటే, గోరియా అలాగే తలయ ఇద్దరు కూడా రోడ్ సైడ్ ఉండే టీవీలో డ్రామాని వాచ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరిని అలాగే ఇద్దరిని కూడా ప్యారలల్గా చూపిస్తూ ఉంటారనమాట. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే, సో లితా అలాగే F1 ఇద్దరు కూడా మళ్ళీ ఇంకో మాల్కి వస్తారు. ఇంకా అక్కడ లితా ఏమో, నేను గ్రోసరీస్ కొనడానికి వెళ్తున్నాను అనేటప్పటికి F1 అంటాడు, మీ ఇంట్లో ఉన్న మెయిడ్ కొంటుంది కదా, నువ్వెందుకు వెళ్ళటం అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లితా అంటుంది, లేదు ఇది చాలా ఇంపార్టెంట్, నేనే వెళ్ళి అన్నీ కొనాలి, అలాగే కాదు నేనే అన్నీ కూడా ప్రిపేర్ చేయాలి, నేనే వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకుండా, అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. ఇంకా F1 కూడా సరే అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను పక్కకి తిరిగి చూసేటప్పటికి అక్కడ తనకి గోరియా అలాగే తలయ కనిపిస్తారు. వీళ్ళిద్దరూ ఏమో మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా. సో అది చూసిన తర్వాత F1కి డౌట్ వస్తుంది, అదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడున్నారు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో గోరియా కూడా F1 వైపు తిరిగిపోతుందనమాట.
అంటే అడ్రస్ ఇక్కడే కదా అని చెప్పి ఫోన్లో చూసి వెళ్తూ ఉంటే అప్పుడే తలయ అంటాడు, నేను ఇప్పుడే వస్తాను బయటకు వెళ్ళి అంటే మనీ విత్డ్రా చేయడానికి ఏటీఎంలో, నువ్వు వెళ్ళి అంటే షాపింగ్ చేస్తూ ఉండు అని చెప్పి గోరియాని పంపిస్తాడు. ఇంకా గోరియా కూడా షాపింగ్కి వెళ్ళి అంటే ఎవరో ఆర్డర్ చేసిన థింగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ పిక్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఎఫ్ఎన్ వచ్చి గోరియా పక్కన నుంచుంటాడు. ఇంకా గోరియా అయితే ఎఫ్ఎన్ని చూసి షాక్ అవుతుంది. ఇంకా ఎఫ్ఎన్ కూడా గోరియాని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే F4 కూడా అయితే మాల్కి వస్తాడనమాట. అంటే F4 మీకు డౌట్ రావచ్చు, F4 ఇందాక స్పీచ్ వింటున్నాడు కదా ఇక్కడికి ఎలా వచ్చాడని చెప్పి. సో వీళ్ళు మూవీ చూసారు, ఇంకా చాలా పనులన్నీ చేశారు కదా, సో అందుకనే మనం మార్నింగ్ స్పీచ్ అయి ఉంటే ఈవినింగ్ మేబీ F4 ఇక్కడికి వచ్చాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో F4 అయితే మాల్కి వస్తాడు. ఇంకా అక్కడికే తనకి తలయ కనిపిస్తాడు. తలయ ఏమో ఎవరో బాయ్స్తో మాట్లాడుతూ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా F4కి ఇంకా తన మీద డౌట్ అనేది వచ్చి ఆ ఫోటోని తీసి అందులో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాడు, అసలు ఎవరి తలయ అని చెప్పి. ఇంకా ఇక్కడైతే ఎఫ్ఎన్ గోరియాతో మాట్లాడుతూ ఉంటాడు కదా, సో ఎఫ్ఎన్ అడుగుతాడు, అసలు ఈ డ్రెస్ ఏంటి, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి ఎఫ్ఎన్ గోరియాని అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు గోరియా అయితే అది అని చెప్పి సమాధానం చెప్దాము అనుకునే టైంకి అక్కడికి తలయ వస్తాడు. తలయ వచ్చి కావాలని గోరియా షోల్డర్ మీద చేయి వేసి ఇంకా అక్కడుండే ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేస్తాడనమాట. మేము ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తున్నాము, పద గోరియా అని చెప్పి మనం వేరేది కొనుక్కుందామని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఎఫ్ఎన్కి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎఫ్ఎన్ గోరియాని అడుగుతాడు, అసలు గోరియా ఇదంతా ఏంటి, మీ ఇద్దరు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ఇద్దరు అని చెప్పి అలా గోరియానే అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు గోరియా అంటుంది, నేను ఎలా ఉంటే నీకేంటి, నీకు నాకు మధ్య ఇంకేముంది అని చెప్పి ఎఫ్ఎన్తో అంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే తలయ కావాలని చెప్పి ఎఫ్ఎన్ మీదకి వస్తాడు. ఇంకా అప్పుడు ఎఫ్ఎన్ ఏం చేస్తాడు అంటే తలయాని కిందకు తోసేస్తాడు. ఇంకా గోరియాకి చాలా కోపం వస్తుంది. సో గోరియా ఏం చేస్తుంది అంటే ఎఫ్ఎన్ దగ్గరికి వెళ్ళి, ఎఫ్ఎన్ ఇంక ఇదంతా చాలు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇప్పుడు నీకు నాకు మధ్య ఇంకేముంది, నా వెనకాల రావద్దు అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి తలయాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఇదంతా లిత చూస్తుందన్నమాట. సో లిత అప్పుడే అక్కడి నుండి వస్తూ ఉంటుంది. ఇంకా లిత ఏం చేస్తుంది అంటే ఎఫ్ఎన్ వెనకాల వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎఫ్ఎన్ ఏం చేస్తాడు అంటే తలయ అలాగే గోరియా వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంకా తలయ ఏమో కావాలని చెప్పి ఎఫ్ఎన్ చూస్తున్నాడు అని గోరియా షోల్డర్ మీద హ్యాండ్ అనేది వేస్తాడు. ఇంకా అప్పుడే గోరియాతో ఏం చెప్తాడు అంటే, చూడు ఎఫ్ఎన్ మన వెనకాలే వస్తున్నాడు, సో అందుకే నువ్వేం చేస్తావంటే వెళ్ళి సెక్యూరిటీని పిలుచుకురా, నేను వెళ్ళి ఎఫ్ఎన్తో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి అంటాడు. ఇంకా గోరియా ఏమో ఎందుకలా అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ తలయ అంటాడు, నేను చెప్తుంది చెయ్యి అంతే అని చెప్పి గోరియాని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇంకా గోరియా ఏమో సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది పరిగెత్తుకుంటూ. ఇంకా తలయ ఏం చేస్తాడు అంటే ఎఫ్ఎన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడు ఎఫ్ఎన్ ఏమో అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి గోరియాతో ఎందుకుంటున్నావు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఎఫ్ఎన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఎఫ్ఎన్ ఏమో ఎవరు నువ్వు, అసలు నిజం చెప్పు అని చెప్పి తలయాని అడుగుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే గోరియా ఏమో సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది కదా, ఇంకా తలయ వాయిస్ వినిపిస్తుంది. ఇంకా వెంటనే గోరియా అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుందనమాట. ఇంకా తను అక్కడికి వెళ్ళేటప్పటికి తలయ ఏమో కింద పడిపోయి ఉంటాడు. ఇంకా వెంటనే గోరియా ఏం చేస్తుంది అంటే తలయాని పైకి లేపి ఇంకా ఎఫ్ఎన్ని ఆపుతుందనమాట. సో ఎఫ్ఎన్ అంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా, నువ్వు చేసేది కరెక్టో రాంగో నీకు అర్థమవుతుందా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎఫ్ఎన్ అంటాడు, ఏంటి నువ్వు తన్నే నమ్ముతున్నావా, తను కావాలని ఇలా చేస్తున్నాడు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అయినా సరే గోరియా వినకుండా ఎఫ్ఎన్ని తిడుతూ ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇంక నుండి వెళ్ళిపో, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత ఎఫ్ఎన్ అయితే చాలా డల్ అయిపోతాడు. ఇంకా తర్వాత ఎఫ్ఎన్ అంటాడు, నువ్వే బాధపడతావు ఇప్పుడు నువ్వు చేసిన దానికి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా లిత ఏమో ఇదంతా చూస్తుంది. ఇంకా లిత ఏం చేస్తుంది అంటే ఎఫ్ఎన్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా ఎఫ్ఎన్ వెళ్ళిపోయిన తర్వాత గోరియా కూడా చాలా డల్గా ఉంటుంది. తర్వాత తనేం చేస్తుంది అంటే ఎఫ్ఎన్ తనకి ఇచ్చిన మొబైల్ ఫోన్ ఉంది కదా, సో దాన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇంకా తను ఎఫ్ఎన్తో కాంటాక్ట్ అవ్వకూడదు అని చెప్పి తను అలా చేస్తుంది. ఇంకా ప్యారలల్గా ఎఫ్ఎన్ కూడా తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా గోరియా ఇచ్చిన బిస్కెట్స్ని డస్ట్బిన్లో పడేస్తాడు. ఇంకా తర్వాత తనేం చేస్తాడు అంటే ప్రోమ్కి వెళ్తాడనమాట, అంటే లితాతో కలిసి. ఇంకా ఇదే టైంలో ప్యారలల్గా మన గోరియా కూడా మొత్తం అన్నీ మర్చిపోయి స్కూల్కి వస్తుంది. ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత తన లాకర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి దానిలో రెడ్ కార్డు ఉంటుంది. ఇంకా కట్ చేస్తే తన షెల్ఫ్ అంతా ఊడిపోయి కింద పడుతుందనమాట. ఇంకా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గోరియా దగ్గరికి రావటం మొదలు పెడతారు. ఇంకా గోరియా అయితే మళ్ళీ సిచ్యువేషన్ అంతా మొదలుకొచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఇదే టైంలో
F4 ఏం చేస్తాడు అంటే F2 అలాగే F3 దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి ఈ అబ్బాయిని చూస్తే మీకేమైనా డౌట్‌గా అనిపిస్తుందా? మీకు గుర్తుందా మన స్కూల్‌లో F4 యాంటీ టీమ్ అనేది ఉండేది. సో, వీళ్ళ నలుగురిని చూస్తే నాకు ఇలాగే అనిపిస్తుంది. వీళ్ళ గురించి సెర్చ్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు. ఇంకా ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే స్కూల్ మొత్తం అంతా ఇలా రెడ్ కార్డ్ ఇచ్చారు గోరియాకి అన్నది ఫేమస్ అయిపోతుంది. ఇంకా అందరూ కూడా గోరియాని అంటే వెనకాలే వెళ్తూ తనని హెరాస్ చేస్తూ అలా ఉంటారనమాట. అంతేకాదు వాళ్ళ స్కూల్ గ్రూప్‌లో ఏమవుతుంది అంటే ఎవరో అనానిమస్ అకౌంట్ నుండి మెసేజెస్ అనేవి పెడుతూ ఉంటారు. ఇంకా మెసేజెస్ అన్నీ కూడా ఒకళ్ళే పెడతారనమాట. స్కూల్‌లో అంటే సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేయటం, ఇవన్నీ రికార్డ్ చేయకపోవటం ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో గోరియానైతే తలయ కాపాడి ఒక దగ్గర ఉంచుతాడు. ఇంకా గోరియాతో తలయ చెప్తూ ఉంటాడు, ఇదంతా F1 చేశాడు, నిన్న గొడవైంది కదా అని చెప్పి. ఇంకా గోరియాకైతే చాలా బాధ కలుగుతుంది. F1 అలా చేస్తాడంటావా అని చెప్పి. కానీ తలయ ఏమో తనకి అంటే ఒప్పించేలా మాట్లాడతాడనమాట. అవును F1 చేశాడు అని చెప్పి. ఇంకా గోరియా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే F2, F3 మొత్తం తలయ గురించి బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంతా చేస్తూ ఉంటారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో తలయ మంచివాడే అని చెప్పి తెలుస్తుంది. ఇంకా వీళ్ళేమో ఇంకా ఏమన్నా అంటే లింక్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అలా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే స్కూల్‌లో ఉన్న వాళ్ళు గోరియాని ఫైండ్ చేసేస్తున్నారని చెప్పి తలయ ఏమంటాడు అంటే, "నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను ఇప్పుడే వస్తాను. నేను వాళ్ళని ఆపుతాను. నువ్వు వెళ్ళు" అని చెప్పి గోరియాని పంపించేస్తాడు. ఇంకా గోరియా ఏమో నీకేమన్నా అవుతుందేమో అని చెప్పి అంటుంది. కానీ తలయ అంటాడు, "నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళు" అని చెప్పి బయటికి పంపిస్తాడు. కానీ గోరియా బయటకొచ్చేటప్పటికి బయటంతా కూడా స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఇంకా గోరియా ఏమో షాక్ అవుతుంది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు కదా! ఇంకా ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే F4కి స్కూల్‌లో ఇలా రెడ్ కార్డ్ ఇచ్చారు అన్న విషయం తెలుస్తుంది. ఇంకా కట్ చేస్తే గోరియాని వీళ్ళ స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి మళ్ళీ ఆ పాత స్టేడియం ఉంది కదా! సో, దానిలో పడేస్తారనమాట. ఇంకా తన్ని గట్టిగా కొట్టేటప్పటికి తలకి దెబ్బ తగిలి తను కింద పడిపోతుంది. ఇంకా గోరియాని బుల్లీ చేసే అమ్మాయిలేమో, "అమ్మో! ఇది చాలా సీరియస్‌గా ఉండేటట్టుంది. ఇప్పుడే మనం కంప్లెయింట్ చేద్దామని చెప్పి ఫోన్‌లో కాంటాక్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆ బాయ్స్ ఏమో వద్దు అని చెప్పి వాళ్ళని ఆపేస్తారు. ఇంకా కట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇదే టైంలో ఎవరో పరిగెత్తుకుంటూ గోరియా దగ్గరికి వస్తూ ఉంటారు. సో, అలా వచ్చింది ఎవరో కాదు F4 అనమాట. ఇంకా F4 అయితే గోరియాని చూసి "గోరియా, గోరియా" అని చెప్పి చాలా బాధపడుతూ, ఏడుస్తూ గోరియాని లేపుతూ ఉంటాడనమాట. ఇంకా తనైతే గోరియా కాన్షియస్‌లో లేకపోవటం చూసి చాలా షాక్ అవుతాడు. చాలా వర్రీ అయిపోతాడు. ఇక గోరియాని ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళందరి వైపు చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళతో గోరియాని ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళని నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అలా అంటాడు. అయితే ఇదే టైంలో తనకి F3 కాల్ చేస్తాడు. సో, F3 కాల్ చేసి F4 ఎక్కడికి వెళ్ళావు అని అడిగేటప్పటికి F4 జరిగిందంతా చెప్తాడు. అంటే గోరియాకి రెడ్ కార్డ్ వచ్చింది అని చెప్పి. ఇంకా అది విన్న తర్వాత F3 షాక్ అవుతాడు. ఇంకా F4 అంటాడు, "వీళ్ళందరూ దీనికి కారణం తైమే అంటున్నారు. అంటే F1 అంటున్నారు. నువ్వు కనుక్కో ఎవరు ఇలా చేశారో" అని చెప్పి అంటాడు. ఇంక తర్వాత F3 అయితే F2కి చెప్తాడనమాట. ఇంక F4 అయితే ఫోన్ పెట్టేసి వెంటనే గోరియాని ఎత్తుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. తన కార్ దగ్గరికి తీసుకువెళ్ళి కార్‌లో గోరియాని కూర్చోబెట్టి ఇంక తనైతే చాలా డల్‌గా ఉంటాడు. ఇంక ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే F3, F2 ఇద్దరు కూడా సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడు వాళ్ళకేం అర్థమవుతుంది అంటే సీసీ ఫుటేజ్‌ని ఎవరో హ్యాక్ చేశారు అనేది అర్థమవుతుంది. ఇంక వెంటనే అప్పుడు మన F2 అయితే వెళ్ళి కూర్చొని అసలు ఎవరు హ్యాక్ చేశారు అన్న దానికి ఫైండ్ చేస్తాడనమాట. ఇంక F2 చాలా స్పీడ్‌గా ఫైండ్ చేసేస్తాడు. సో, తను వెంటనే F3కి చెప్తాడు. ఇంకా F3 అయితే వెంటనే F4కి ఫోన్ చేస్తాడు. ఇంకా F4 ఇదే టైంలో ఏం చేస్తాడు అంటే గోరియాని జాగ్రత్తగా కార్‌లో కూర్చోపెట్టి ఇంకా తను కూడా కార్ ఎక్కడానికి రెడీగా ఉంటాడు కదా! సో, F3 ఫోన్ చేసి ఏం చెప్తాడు అంటే మేము సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేసాము. ఎవరో సీసీ ఫుటేజ్‌ని హ్యాక్ చేశారు. అండ్ గోరియాకి రెడ్ కార్డ్ ఇచ్చింది ఎవరో తెలుసా అని చెప్పి ఇలా F3 అనేటప్పటికి F4 ఏమో ఎవరిచ్చారు అని చెప్పి అంటాడు. అయితే ఇదే టైంలో F4ని వెనకాల నుండి ఎవరో కర్ర తీసుకొని వచ్చి తన తల మీద కొట్టేస్తారు. ఇంకా F4 కింద పడిపోతాడు. F3 ఏమో ఎవరో కాదు తలయ అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా F4ని కొట్టింది కూడా ఎవరో కాదు తలయనే. తలయ ఏమో తన మాస్క్ వేసుకొని వస్తాడు. ఇంకా తన మాస్క్‌ని తీసేస్తాడు. ఇంకా తలయతో చాలామంది వస్తారు బాయ్స్ అందరూ. అంటే లాస్ట్ టైం తలయ కొంతమందితో మాట్లాడాడు కదా! సో, వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరితో తలయ ఏమంటాడు అంటే మన నెక్స్ట్ ప్లాన్‌ని ప్రొసీడ్ చేద్దాం అని చెప్పి తలయ చెప్తాడు. ఇంకా కట్ చేస్తే
నెక్స్ట్ సీన్‌లో మనకి ఎఫ్1ని అలాగే లితాని చూపిస్తారు. సో, వీళ్ళిద్దరూ అయితే ప్రామ్‌లో ఉంటారు కదా! ఇంకా ఎఫ్1 కొంచెం డల్‌గానే ఉంటాడు. ఇంకా ఎఫ్1కి లితా అయితే తన హ్యాండ్‌తో ప్రిపేర్ చేసిన కుకీస్‌ని తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా లితా ఏం చెప్తుంది అంటే, "సో, లాస్ట్ టైమ్ నేను షాప్‌కి వెళ్ళాను కదా! ఎందుకంటే నీకు కుకీస్ అంటే చాలా ఇష్టమని నాకు అర్థమైంది. నువ్వు కుకీస్ తింటం నేను చూశాను. అందుకే నేను నీకోసం నా చేతులతో చేసిన కుకీస్ ఇవ్వాలని చెప్పి నేను ఇవన్నీ కూడా అన్నీ నేనే కొన్నాను. అన్నీ నేనే చేశాను. నీకోసమే ఇస్తున్నాను" అని చెప్పి లితా ఇస్తుంది. ఇంకా ఎఫ్4 కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అంటే లితా తనని ఇంతగా ఇష్టపడుతుంది అని చెప్పి తను కూడా కొంచెం ఫీల్ అవుతాడు. ఇంక తర్వాత లితా ఏం చేస్తుంది అంటే ఎఫ్1తో పాటు వెళ్ళి ప్రామ్‌లో డాన్స్ వేయడానికి వెళ్తుందనమాట. ఇంకా డాన్స్ వేసేటప్పుడు ఏంటి అంటే టార్చ్ లైట్ వేసుకొని డాన్స్ వేయాలి. ఇంకా అందుకని స్విచ్ ఆఫ్ చేసుంది కదా! అప్పటిదాకా ఫోన్ ఎఫ్1ది. సో, స్విచ్ ఆన్ చేస్తాడు. స్విచ్ ఆన్ చేసేటప్పటికి తనకు ఒక మెసేజ్ వస్తుంది. ఇంకా ఆ మెసేజ్ ఎవరు పంపిస్తారు అంటే తలయ గోర్యాని అంటే ఒక చైర్‌లో కూర్చోపెట్టేసి ఒక డెన్‌లో కట్టేసి అంటే చేతులనేవి వెనక్కి కట్టేసి ఎఫ్1కి ఆ ఫోటోని పంపిస్తాడు. ఇంకా ఎఫ్1 అది చూసిన వెంటనే తను షాక్ అయిపోతూ ఉంటాడనమాట. గోరియా ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా తను షాక్ అవుతూ ఉంటాడు. ఇంక అప్పుడే తలయ్య ఏం చేస్తాడు అంటే నీకు గోరియా ప్రాణాలతో కావాలి అంటే ఈ లొకేషన్‌కి రా అని చెప్పి తన లొకేషన్‌ని షేర్ చేస్తాడు. ఇంకా లితా ఏమో ఏమైంది ఎఫ్1 అని చెప్పి ఎఫ్1 అడుగుతూనే ఉంటుంది. అంటే తను టెన్షన్‌గా ఫోన్ చూస్తూ ఉంటాడు కదా! అందుకని లితా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎఫ్1 అయితే లితాతో నన్ను క్షమించు లితా అని చెప్పేసి అక్కడి నుండి స్పీడ్‌గా పరిగెత్తుకొని వెళ్తాడు. అంటే లైవ్ లొకేషన్ ఉంది కదా! సో, ఆ లొకేషన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా లితా తనకిచ్చిన కుకీస్ ఉంటాయి కదా! వాటిని కూడా కింద పడేసి వెళ్ళిపోతాడనమాట ఆ కంగారులో. ఇంకా లితా అయితే ఆ కుకీస్‌నంతా చూస్తూ కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఎఫ్1 అయితే అలా పరిగెత్తుకుంటూ ఎలాగన్నా గోరియాని కాపాడాలి అని చెప్పి స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 10 అయితే అయిపోతుంది. ఇంకా ప్యారలల్‌గా మనకేం చూపిస్తారు అంటే, సో, ఈ షార్ట్ స్టోరీ ఉంది కదా! అన్‌టోల్డ్ స్టోరీ అని చెప్పి అంటే ఎఫ్2ది అలాగే గోరియా ఇద్దరిది కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది కదా! సో, అంటే కేఎఫ్‌సీ యాడ్ ఇది. సో, అది చెప్తూ ఉంటారనమాట. సో, లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే ఈ స్టోరీ గురించి చెప్తున్నాను. సో, లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే, సో, ఎఫ్2 అయితే గోరియాకి చెప్తాడు నేను ఆల్రెడీ అంటే ఫస్ట్ టైమ్ అలాగే లాస్ట్ టైమ్ ఇక్కడే బర్గర్ తిన్నాను అని చెప్పి దాని తర్వాత తను ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తాడనమాట. సో, ఫ్లాష్ బ్యాక్‌లో ఏమవుతుంది అంటే ఎఫ్2 ఒక్కడే వచ్చి ఆ ప్లేస్‌లో అలా కూర్చునుంటాడు. ఇంకా అదే టైంలో ఒక అమ్మాయి అక్కడ బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇంకా తన గేమ్‌లో అంటే తన టీమ్‌లో ప్లేయర్స్ తక్కువయ్యారని చెప్పి తను ఎఫ్2ని పిలిచి ఆడమంటుంది. ఇంకా ఎఫ్2 అయితే చాలా బాగా గేమ్స్ ఆడతాడు కదా! సో, ఎఫ్2 వల్ల ఆ అమ్మాయి వాళ్ళ టీమ్ విన్ అవుతుందనమాట. ఇంకా అందుకని ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వాళ్ళ టీమ్ అందరికీ కూడా ఫుడ్ అనేది ఆర్డర్ చేస్తుంది. ఇంకా ఆర్డర్ చేస్తుంది. ఇంకా ఎఫ్2తో కొంచెం సేపు మాట్లాడుతుంది. ఇంకా ఎఫ్2 కూడా తనతో మాట్లాడతాడు. ఇంకా డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు ఆ అమ్మాయి వెళ్ళి మొత్తం కేఎఫ్‌సీ తింటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఎఫ్2ని కూడా పిలిచి నువ్వు ఇలాగే మాతో రోజు ఆడావు అనుకో మాకు గేమ్స్ ఉన్నప్పుడల్లా నీకు ఇలాగే ఫుడ్ ఇస్తాను నేను ఏమంటావు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. ఇంకా ఎఫ్2 అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఆ అమ్మాయి ఇచ్చిన బర్గర్‌ని తింటాడు. సో, తను చెప్పాడు కదా ఎఫ్2 నేను ఇదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా ఇక్కడే తిన్నాను బర్గర్ అని చెప్పి. సో, ఆ అమ్మాయి ఇచ్చినప్పుడే బర్గర్‌ని తింటాడనమాట. సో, ఈ అన్‌టోల్డ్ స్టోరీ ఇక్కడితో అయిపోతుంది. ఆ న్యూ ఎపిసోడ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో, సాటర్డే ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే నేను అప్లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్